అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫ్యాషన్ అండ్ వ్లాగ్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీకార్న్ పకోడా. ఈజీగా ఇంట్లోనే ఎలా చేసేసుకోవాలో చూసేద్దాము. అండ్ ఎందుకు బేబీకార్న్ పకోడా చేశాను కూడా మీకు చెప్తాను. ఎందుకంటే వెదర్ అయితే కూల్గా ఉంది, అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి కదా. ఈ చల్లటి వెదర్లో ఏదైనా వేడివేడిగా తినాలంటే ఎప్పుడు బజ్జీలు పునుగులైనా కొంచెం కొత్తగా ట్రై చేద్దామనేసి ఈ బేబీకార్న్ పకోడా అయితే చేశాను. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే మంచిగా హాట్ వాటర్ని అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. కాస్త బాయిల్ అయిన తర్వాత ఇందులోకి బేబీకార్న్స్ని అయితే వేసేసుకున్నానండి. బేబీకార్న్స్ వచ్చేసి కట్ చేయలేదు, ఫుల్గానే వేసేసుకున్నాను. దానివల్ల నేను ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బేబీకార్న్ని బాగా కుక్ చేసేసుకుంటాను. ఇలా ఉడికిన దాన్ని అయితే నార్మల్ వాటర్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా నార్మల్ వాటర్లో అయితే వీటిని డిప్ చేసేసుకోవాలి. అండ్ మంచిగా డిప్ చేసి వాష్ కూడా చేసేసుకోవాలి. బేబీకార్న్స్కి చిన్న చిన్న పొరల్లాగా ఉంటుంది కదా, సో దాన్నంతా క్లీన్ చేసేయాలి, నీట్గా వాష్ చేసి. చూసారు కదా, ఈ విధంగా వాష్ చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ని అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా పిండిని అయితే వేసేసుకుంటున్నాను. నార్మల్గా మనము బ్యాటర్ని ముందే ప్రిపేర్ చేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు, బట్ నేను ఇదంతా వేసేసుకున్న తర్వాత అవి డిప్ చేసేసుకుందాం అనేసి. సో దీంట్లోకి రుచికి తగినట్టు ఉప్పు అండ్ స్పైసెస్కి తగినట్టు కారము, ధనియా పౌడరు, గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. అలాగే దీంట్లోకి బేబీకార్న్స్ని అయితే వేసేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి కాస్త మార్వాడి మేతి అండ్ లెమన్, 1/2 లెమన్ అయితే పిండేసుకుంటున్నాను అండి. అండ్ ఇలా పిండేసుకున్న తర్వాత మంచిగా బేబీకార్న్స్లోకి మసాలా పట్టేటట్టుగా బాగా మ్యాగ్నేట్ అయితే చేసేసుకోవాలి. దీంట్లో కాస్త నీళ్ళని యాడ్ చేసేసుకుంటూ మ్యాగ్నేట్ అయితే చేసేసుకోవాలి. మళ్ళీ లూజ్ అయితే ఉండొద్దు, నీట్గా మ్యాగ్నేట్ అయితే చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మ్యాగ్నేట్ అయితే అవ్వాలి. ఇక్కడ నేను ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మన బేబీకార్న్స్ని ఒక్కొక్క చొప్పున వేసేసుకోవాలి. అంటే అన్నీ ఒక దగ్గరే కాకుండా ఒక్కొక్క చొప్పున వేసేసుకోవాలి. అండ్ అది కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలండి. ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లోనే వీటిని వేసేసుకున్న తర్వాత మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మంచి డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేస్తూ డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. అండ్ లో ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి. ఇంకో మాట, ఎంతమందికి ఇలా వర్షంలో వేడివేడిగా ఏదైనా పకోడీ లాంటివి అండ్ బజ్జీలు లాంటివి తినాలని అనిపిస్తుంది, కామెంట్లో పిన్ చేసేయండి. నాకు వెదర్ కాస్త చేంజ్ అయినా నేను ఏదో ఒక స్నాక్ చేసి పెడతా, ఎందుకంటే మా పాపకి అలా చేసి పెడితే చాలా ఇష్టము. ఎప్పుడూ ఒకలాగా కాదు, కాస్త డిఫరెంట్గా అయితే ట్రై చేస్తా. సో అలా అని ఈరోజు నేను బేబీకార్న్ పకోడాని అయితే చేశానండి. అండ్ చూసారు కదా, ఎంత క్రంచిగా అయితే వస్తాయో, చాలా టేస్టీ కూడా ఉంటుంది, అంత బాగుంటుంది. అంటే ఫుల్ అంటే నార్మల్గా బేబీకార్న్స్ ఒక తీరు ఉంటాయి, కార్న్స్ ఒక తీరు ఉంటాయి. సో కార్న్స్ పకోడా వేరులాగా ఉంటుంది అండ్ బేబీకార్న్స్ పకోడా వేరులాగా ఉంటుంది. నాకు రెండిట్లో అంటే బేబీకార్న్ పకోడానే చాలా బాగుంది. సో దాన్ని అలా డీప్ ఫ్రై చేసేసుకొని సైడ్కి వేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను కరివేపాకు అండ్ ఒక 3 చిల్లీస్ని అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. మంచిగా డీప్ ఫ్రై చేసి వీటి మీద గార్నిక్స్ కోసము ఇన్ కేస్ మీకు కావాలంటే ఉప్పు కారం కూడా చల్లేసుకోవచ్చు. బట్ మా పాప చిన్నది కాబట్టి తనకి అంత కారం నేను పెట్టాను కాబట్టి సో దీంతోనే ఇలా అయితే తినేస్తున్నాము. అండ్ ఎంత బాగుందో టేస్ట్ వైజ్ వచ్చేసి. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి మరికొన్ని వంటలతో నేను మీ ముందుకు వస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. అండ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.